అది 1971 జనవరి 30. శ్రీనగర్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన గంగా అనే విమానాన్ని ఇద్దరు హైజాక్ చేసి గన్స్తో ప్రయాణికులను భయపెట్టారు. పైలట్ని బెదిరించి విమానాన్ని లాహోర్కి తీసుకువెళ్లారు. హైజాక్ అన్న పదం చాలా అరుదుగా వినిపించే ఆ రోజుల్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. పైగా ఈస్ట్ పాకిస్తాన్లో స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న ఉద్యమం పతాక స్థాయిలో ఉండటంతో ఈ హైజాక్ ఘటనపై పాకిస్తాన్ మీద అనుమానాలు మరింత పెరిగాయి. అనుమానాలేంటి? ఈ హైజాక్ చేయించింది పాకిస్తానే అని చాలా దేశాలు సైతం ఫిక్స్ అయిపోయాయి. కానీ చాలా తక్కువ మందికి తెలిసిన టాప్ మోస్ట్ సీక్రెట్ ఏంటంటే ఈ విమానాన్ని భారత్ హైజాక్ చేయించింది. అదేంటి, సొంత విమానాన్ని భారత్ హైజాక్ చేయించడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మీరు భారత్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఫస్ట్ అండ్ డెడ్లియెస్ట్ మిషన్ గురించి, దాని వెనుకున్న గొప్ప స్పై మాస్టర్ రా ఫౌండర్ రామేశ్వరనాథ్ కావో గురించి తెలుసుకోవాల్సిందే. నేటి ప్రపంచంలో స్పై అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు అజిత్ దోవల్. దేశ రక్షణ కోసం భారత్ బయట ఎన్నో డెడ్లీ ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన దోవల్ కి జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా గుర్తింపుంది. కానీ ఆర్ఎన్ కావో అజిత్ దోవల్ కి మించిన ఒక గొప్ప స్పై మాస్టర్. ఆయన విజన్ వల్లే ఈ రోజున ఎక్స్టర్నల్ థ్రెట్స్ ని భారతదేశం సమర్థవంతంగా డీల్ చేస్తోంది. ఆయన సొంతంగా ఎందరో స్పైస్ ని తయారు చేయడమే కాదు, దేశం కోసం ఎన్నో కీలక ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. వీటన్నిటిలో రా ఫస్ట్ మిషన్ ఎంతో ప్రత్యేకం. దీని గురించి ఈ వీడియోలో మీకు A to Z ఇన్ఫర్మేషన్ చెబుతాను. ఒళ్ళు గగ్గురు పిడిచే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మా ఎఫర్ట్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పై స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ఇందిరాగాంధీ తొలిసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రోజులవి. ప్రధానిగా ఆమెకు ఎదురైన ఎన్నో సవాళ్లలో నేషనల్ సెక్యూరిటీ ఒకటి. 1962 చైనా యుద్ధం ఓటమి తన తండ్రి జవహర్లాల్ నెహ్రూని ఎంత వేధించిందో ఇందిరకు తెలుసు. 1965 పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచినా చాలా రంగాల్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపించిందని ఆమెకు తెలుసు. మరీ ముఖ్యంగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఇంటెలిజెన్స్ బ్యూరో విఫలమవ్వడం ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. అందుకే దేశ భద్రత కోసం మోస్ట్ ఎఫెక్టివ్, మోస్ట్ డెడికేటెడ్ టీం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంచుమించు అదే సమయంలో గాంధీ టేబుల్ ముందుకు ఒక ఇంపార్టెంట్ ఫైల్ వచ్చింది. 2 యుద్ధాల్లో ఐబీ వైఫల్యాలు, వాటి నుంచి ఇండియా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు, మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా చేపట్టాల్సిన చర్యల గురించి ఆ రిపోర్ట్లో డీటెయిల్డ్ గా ఉంది. అది చదివిన తర్వాత ఇందిర చాలా ఇంప్రెస్ అయ్యారు. దేశ భద్రత కోసం ప్రత్యేక వింగ్ కావాలన్న తన ఆలోచనలకు మించి ఎన్నో విషయాలు, భారతదేశ ఇంటెలిజెన్స్ ని అమెరికా CIA తరహాలో తీర్చిదిద్దేందుకు కావాల్సిన ప్లాన్స్ గురించి ఆ రిపోర్ట్ ఉండడం చదివి ఆమె ఆశ్చర్యపోయారు. ఆ రిపోర్ట్ తయారు చేసిన వ్యక్తి మీద ఆమెకు గౌరవం, నమ్మకం మరింత పెరిగింది. ఆ రిపోర్ట్ తయారు చేసిన వ్యక్తి పేరు రామేశ్వరనాథ్ కావో. అండ్ ఆ రిపోర్ట్ ద్వారా ఊపిరిపోసుకున్నదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా. 1918లో బెనారస్లోని ఒక సాధారణ కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు రామేశ్వరనాథ్ కావో అలియాస్ రామ్జీ. 1940లో ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరారు. ఒక స్పైగా ఆయన ఎన్నో మిషన్స్ ని పూర్తి చేసి తన నెట్వర్క్ ని పెంచుకున్నారు. అనంతర కాలంలో డెడికేటెడ్ స్పై మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. స్వాతంత్రం తర్వాత ఆయనకు ఇండియాస్ ఓల్డెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐబీలోకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సహా ఎందరో విఐపీల సెక్యూరిటీని ఆయన హ్యాండిల్ చేశారు. అటు 1962, 1965 యుద్ధాలను దగ్గరుండి చూసిన కావో మనసులో అనిశ్చితి. డొమెస్టిక్ ఇంటెలిజెన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం ఐబీ ఉంది, కానీ దేశం లోపలే కాదు బయట కూడా ఒక బలమైన ఫోర్స్ కావాలని చైనా, పాకిస్తాన్ యుద్ధాలతో ఇండియాకి తెలిసొచ్చింది. అవసరమైతే పొరుగు దేశాల్లో కోవర్ట్ ఆపరేషన్స్ ని సమర్థవంతంగా నిర్వహించే విధంగా ఈ ఫోర్స్ రెడీగా ఉండాలన్నది కావో ఆలోచన. దీని మీదే బాగా రీసెర్చ్ చేసి ఇందిరాగాంధీకి ఒక రిపోర్ట్ సమర్పించారు. అలా 1968లో ఆర్ఎన్ కావో చీఫ్ గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాని ఏర్పాటు చేశారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. పొరుగు దేశాల నుంచి వచ్చే థ్రెట్స్ ని హ్యాండిల్ చేయడంలో ఈ రా ఏర్పాటు ఎంత కీలకమో తెలిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. బంగ్లాదేశ్ ఫ్రీడమ్ స్ట్రగల్ రూపంలో రా అసలు సిసలైన సత్తా, శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసొచ్చాయి. రాని ప్రపంచంలోనే అత్యున్నత ఫోర్స్ గా తీర్చిదిద్దేందుకు కావో కలలు కనేవారు. రా హెడ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే CIA, MI6, మొసాద్ వంటి దిగ్గజ ఏజెన్సీల స్ఫూర్తితో రా రూల్స్ అండ్ పాలసీలను రూపొందించారు. ఇందిరాగాంధీ ఆదేశాలతో ఐబీ నుంచి అనేక మంది కీలక అధికారులు రాలో చేరారు. హై టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ రాకి దక్కాయి. కానీ వీటన్నిటికీ మించి రా లాంటి ఏజెన్సీస్ కి కావాల్సింది స్పైస్. శత్రు దేశాల్లోకి చొరబడి మారువేషాల్లో తిరుగుతూ ఎవ్వరికీ చిక్కకుండా మిషన్ ని పూర్తి చేయడం అంటే ఇలా నేను వీడియోలో చేసి మీకు చెబుతున్నంత ఈజీ కాదు.
కానీ ఈ రోజున ఇండియా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్స్ ని సమర్థవంతంగా డీల్ చేస్తోందంటే ఎందరో భారత గూఢచారులు దేశం బయట రౌండ్ ది క్లాక్ పనిచేసి కీలక సమాచారాన్ని దేశానికి ఇస్తున్నారంటే దానికి కారణం ఆర్ఎన్ కావో విజన్. రామ్జీ ఒక స్పై మాస్టర్. రా స్థాపన తర్వాత స్పైగా తన అనుభవాన్ని ఉపయోగించి ఎందరో ఏజెంట్స్ ని సొంతంగా తయారు చేశారు. గూఢచర్యానికి సంబంధించి వారందరికీ A to Z నేర్పించారు. కావో ఆయన టీం ఇచ్చిన ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది అప్పటి వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ లోకి మారువేషాల్లో ప్రవేశించారు. అనంతర కాలంలో రా ఆపరేషన్స్ కి వీరు చాలా కీలకంగా మారారు. అంతేకాదు తన సీనియారిటీ, తన ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించుకుని సోవియట్ యూనియన్ నుంచి రాకి ఆర్మ్స్ సప్లై, అమెరికా CIA నుంచి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సప్లై జరిగేలా చూసుకున్నారు కావో అలియాస్ రామ్జీ. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో భారతదేశం రా పాత్ర గురించి చెప్పే ముందు చరిత్రలోని కొన్ని పేజీలను తెలుసుకోవడం చాలా అవసరం. 1947 ఆగస్టులో భారత్కి స్వాతంత్ర్యం లభించిన ఒక్కరోజు ముందు పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి బంగ్లాదేశ్ భూభాగం కూడా పాకిస్తాన్లో ఉండేది. దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. కానీ రెండు ప్రాంతాల పవర్ మొత్తం వెస్ట్ పాకిస్తాన్ చేతుల్లో ఉండేది. మతం ఒక్కటే అయ్యుండొచ్చు, కానీ రెండు ప్రాంతాల్లో సంస్కృతులు వేరు, భాషలు వేరు, ప్రజల ఆలోచనలు వేరు. ఈ కారణంతోనే రెండు చోట్ల భారీ చీలిక ఏర్పడింది. 1948లో ఉర్దూని ఒఫీషియల్ లాంగ్వేజ్ గా ప్రకటించినప్పటి నుంచి 1971 యుద్ధం వరకు దాదాపు అన్ని విషయాల్లో ఈ రెండు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు తలెత్తేవి. ఈస్ట్ పాకిస్తాన్ని అణచివేసేందుకు వెస్ట్ పాకిస్తాన్ నేతలు, ఆర్మీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నించేవారు. కానీ ఎక్కడ ప్రజలు అణచివేతకు గురవుతారో, ఎక్కడ అసంతృప్తి తీవ్రస్థాయికి చేరుకుంటుందో, ఎక్కడ ఆకలి కేకలు, పేదరికం కారణంగా మరణమే దిక్కన్న దీనస్థితి ఏర్పడుతుందో అక్కడ ఒక గొప్ప విప్లవం పుట్టుకొస్తుంది. ఆ విప్లవాన్ని ముందుండి నడిపించేందుకు ఒక టార్చ్ బేరర్ ఉద్భవిస్తాడు. ఈస్ట్ పాకిస్తాన్లో కూడా అదే జరిగింది. పాకిస్తానీల అణచివేతను పోరాడేందుకు బంగ్లా భాష మాట్లాడే ప్రజల మధ్యలో ఒక వ్యక్తి పుట్టుకొచ్చాడు, ఒక పార్టీ పుట్టుకొచ్చింది. ఆ వ్యక్తి పేరు ముజీబుర్ రెహమాన్. ఆ పార్టీ పేరు ఆవామీ ముస్లిం లీగ్. వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఇప్పటివరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఒకప్పటి స్పై, ప్రస్తుత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన అజిత్ దోవల్ జీవితం గురించి, శత్రుదేశంలో ఆయన చేసిన సాహసాల గురించి ఇప్పటికే వీడియోలు చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి. బ్యాక్ టు టాపిక్. 1947 నుంచి 1966 వరకు ఈస్ట్ పాకిస్తాన్లో వైలెన్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ విపరీతంగా సాగింది. 1966 వచ్చేసరికి ప్రజల అసంతృప్తి, తిరుగుబాటు పతాక స్థాయికి చేరింది. మాకు స్వాతంత్రం తప్ప మరేమీ వద్దు అంటూ వెస్ట్ పాకిస్తాన్కి ముజిబుర్ రెహమాన్ అల్టిమేటం జారీ చేశారు. అప్పటి ఆయూబ్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం రెహమాన్పై దేశద్రోహి ముద్ర వేసేందుకు సర్వశక్తులా ప్రయత్నించింది. ఈస్ట్ పాకిస్తాన్లో మారణహోమం సృష్టించేందుకు వెస్ట్ పాకిస్తాన్ భారీ ఎత్తున ప్రణాళికలు రచిస్తోందని అందరిలో భయం మొదలైంది. ఆ సమయానికి రా ఇంకా పుట్టలేదు. కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో IB ఈస్ట్ పాకిస్తాన్లో పరిస్థితులను నిశితంగా పరిశీలించేది. ఈస్ట్ పాకిస్తాన్లోని కొందరు నేతలు IBని సంప్రదించారు. వారికి ఆర్మ్స్ సప్లై చేసేందుకు IB ఒప్పుకుంది. కానీ ఈ విషయం పాకిస్తాన్కు తెలిసిపోయి ముజిబుర్ రెహమాన్తో పాటు వందలాది మంది ఆవామీ లీగ్ నేతలను జైల్లో పెట్టింది. జైల్లో ఉన్న రెహమాన్ బంగ్లా ప్రజలకు ఒక హీరో అయ్యారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఒక గొప్ప దేశభక్తుడిగా ఆయన్ని చూడడం మొదలుపెట్టారు. 1969 ఫిబ్రవరిలో ముజీబుర్ రెహమాన్ జైలు నుంచి విడుదలయ్యారు. అదే ఏడాది మార్చిలో వెస్ట్ పాకిస్తాన్లో జనరల్ యాహ్యా ఖాన్ అధికారంలోకి వచ్చారు. దేశ భవిష్యత్తు కోసం అంటూ 1970 చివర్లో రెండు ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆ ఏడాది మార్చిలో ప్రకటించారు. ఈ ఎన్నికలే తమ చివరి అవకాశమని బంగ్లా ప్రజలు బలంగా విశ్వసించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, సమానత్వంతో కూడిన ప్రత్యేక దేశం కోసం కలలు కనండి అంటూ ఎన్నికల నేపథ్యంలో ముజీబుర్ రెహమాన్ చారిత్రక ప్రసంగం చేశారు. ఈస్ట్ పాకిస్తాన్లో పరిస్థితులను ఆర్ఎన్ కావో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉండేవారు. ముజీబుర్ రెహమాన్ రూపంలో ప్రపంచానికి ఒక గొప్ప నేత పుట్టుకొచ్చినట్టు ఆయన భావించారు. 1968లో రా ఏర్పడినప్పటి నుంచి కావో ఆయన టీం ప్రో రెహమాన్ ఫ్యాక్షన్తో టచ్లో ఉంటూనే ఉంది. 1970 డిసెంబర్లో వెస్ట్, ఈస్ట్ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగాయి. యాహ్యా ఖాన్తో పాటు ప్రపంచం మొత్తం షాక్ అయ్యే విధంగా ఫలితాలొచ్చాయి. మొత్తం 300 సీట్లున్న పార్లమెంట్లో 160కి పైగా స్థానాల్లో విజయం సాధించారు ముజీబుర్ రెహమాన్. అంటే ఇంతకాలం వెస్ట్లో జరిగిన పాలన ఇప్పుడు ఈస్ట్ నుంచి జరగాలి. ఆబ్వియస్లీ ఇది యాహ్యా ఖాన్కి నచ్చలేదు. ప్రభుత్వ ఏర్పాటును ఎంత వీలైతే అంత ఆలస్యం చేసేందుకు చర్చల పేరుతో ప్రయత్నించారు. కానీ ఆయన అసలు ప్లాన్ ఉన్న సమయంలో ఆర్మీని, ఆయుధాలను ఈస్ట్ పాకిస్తాన్లోకి సరఫరా చేసి అక్కడ మారణహోమం సృష్టించడం.
ఈ విషయాన్ని రా ఏజెంట్లు కావోకి చేరవేశారు. వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ మధ్య సుమారు 2000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెస్ట్ నుంచి ఈస్ట్ కి వెళ్లాలంటే ఇండియా మీద నుంచి విమానాల్లో వెళ్లాలి. ఇది ఫాస్టెస్ట్ ఆప్షన్. లేదా అరేబియా సముద్రం మీదుగా శ్రీలంకకు వెళ్లి అక్కడ రీఫ్యూలింగ్ చేసుకుని ఈస్ట్ కి వెళ్లడం. మనుషులు, ఆయుధాలను సప్లై చేసేందుకు మొదటి ఆప్షన్ ని యాహ్యా ఖాన్ ఉపయోగించుకుంటున్నట్టు రాకి తెలిసింది. పాకిస్తాన్ విమానాలు ఇండియాలో ఎగరడాన్ని నిషేధించాలని భావించి దానికొక మార్గం వెతికేందుకు ప్రయత్నించారు కావో. సరిగ్గా ఆ సమయంలోనే హషీం ఖురేషీ అనే వ్యక్తి ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఆర్మ్స్ స్మగ్లింగ్ చేస్తూ బీఎస్ఎఫ్ కి దొరికిపోయాడు. కశ్మీర్ జిహాద్ పేర్లతో బ్రెయిన్ వాష్ అయిన మరో 17 ఏళ్ల యువకుడు ఈ ఖురేషీ. కానీ బీఎస్ఎఫ్ విచారణలో అన్ని విషయాలను బయటపెట్టాడు. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ లో తాను సభ్యుణ్ణని, ఫ్లైట్ హైజాక్ మిషన్ మీద పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినట్టు అతను చెప్పాడు. ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ పైలట్ గా ఉండే విమానాన్ని హైజాక్ చేసి భారత్ జైళ్లలో ఉన్న 36 మంది విడుదలను డిమాండ్ చేయడం అసలు ప్లాన్. ఈ విషయం ఢిల్లీలోని ఆర్ఎన్ కావోకి తెలిసింది. ఆయన ఒక మాస్టర్ ప్లాన్ రచించారు. ఆ తర్వాత బీఎస్ఎఫ్, ఖురేషీ మధ్య క్లోజ్డ్ డోర్స్ లో డీల్ కుదిరింది. ఆ గదిలో ఏం మాట్లాడుకున్నారో ఎవ్వరికీ తెలీదు. 1971 జనవరి 30న శ్రీనగర్లో గంగా అనే విమానాన్ని ఖురేషీ తన అనుచరుడితో కలిసి హైజాక్ చేసి లాహోర్ వైపుకు మళ్లించాడు. ఈ వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. హైజాక్ అన్న పదం వినడం చాలా మందికి కొత్త. అందరూ భయపడిపోయారు. లాహోర్లో విమానం దిగడం పాకిస్తాన్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. తమ పరిధిలో విమానానికి ఏమైనా జరిగితే ఇంటర్నేషనల్ గా విమర్శలు వెల్లువెత్తుతాయని ప్రభుత్వానికి తెలుసు. అందుకే వేగంగా పావులు కదిపింది. హైజాకర్స్ తో నెగోషియేషన్స్ స్టార్ట్ అయ్యాయి. 2 రోజుల తర్వాత విమానంలోని ప్రయాణికులందరినీ హైజాకర్లు విడిచిపెట్టారు. ప్యాసింజర్లు ఇండియాకు తిరిగొచ్చేశారు. నెగోషియేషన్స్ ఫెయిల్ అవ్వడంతో హైజాకర్స్ ని అరెస్ట్ చేశారు. గంగా హైజాక్ నేపథ్యంలో హై లెవెల్ మీటింగ్ ని ఇందిరాగాంధీ నిర్వహించారు. ఏం చేద్దాం అని కావోని ఇందిరా అడిగారు. చేసేదేముంది, ఇంత జరిగిన తర్వాత ఇండియన్ ఎయిర్ స్పేస్ ని పాకిస్తాన్ వాడుకోకూడదు, మన దేశ భద్రతకు ప్రమాదం అని నవ్వుతూ చెప్పారు. అలా ఆర్ఎన్ కావో మాస్టర్ ప్లాన్ తో ఇండియా తన సొంత విమానాన్ని హైజాక్ చేయించింది. మన రామ్జీ తన మాస్టర్ ప్లాన్ తో పాకిస్తాన్ ని దెబ్బతీశారు. పాకిస్తాన్ విమానాలు ఇండియన్ ఎయిర్ స్పేస్ ని వాడుకోలేకపోయాయి. స్వతంత్ర బంగ్లా పోరాటానికి ఆర్ఎన్ కావో విలువైన సమయాన్నిచ్చారు. ఇక 1971 మార్చి నాటికి యుద్ధం అనివార్యంగా మారింది. అప్పటి వరకు వెస్ట్ పాకిస్తాన్ జరుపుతున్న చర్చలకు ముజీబుర్ రెహమాన్ ముగింపు పలికారు. బెంగాలీల కోసం కొత్త దేశం కావాలని, దాన్ని బంగ్లాదేశ్ గా పిలవాలని మార్చి 25న రెహమాన్ డిమాండ్ చేశారు. అప్పటి వరకు పేషెంట్ గా ఉన్న యాహ్యా ఖాన్ తన అసలు మిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే ఆపరేషన్ సర్చ్ లైట్. ఈ ఆపరేషన్ కు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం సర్చ్ అండ్ డిస్ట్రాయ్. సర్చ్ లైట్ నేపథ్యంలో లక్షల మంది సైనికులతో పాకిస్తాన్ సైన్యం ఈస్ట్ పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లింది. దేశం నలుమూలల నుంచి తిరుగుబాటుదారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపడం మొదలుపెట్టింది. ముజీబుర్ రెహమాన్ కూడా ఒక టార్గెట్. ఈ విషయంపై భారత రా ఆయన్ని హెచ్చరించింది. ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయని అలర్ట్ చేసింది. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ దేశాన్ని విడిచిపెట్టనని ముజీబుర్ తేల్చి చెప్పారు. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ముజీబుర్ రెహమాన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లి ఆయన్ని అరెస్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆయన్ని పాకిస్తాన్ కు తీసుకెళ్లిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్లో సైనికులు జీనోసైడ్ కి పాల్పడ్డారు. కొన్ని రోజుల్లోనే లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రాంతంలో కనిపిస్తున్న రక్తపాతాన్ని చూస్తూ సహించలేక చివరికి ఈస్ట్ పాకిస్తాన్ సైన్యం తిరగబడింది. బంగ్లాదేశ్ ఆర్మ్డ్ ఫోర్స్ గా మారి పాకిస్తానీలపై పోరాటం చేసింది. వీరికి భారత సైన్యం రా అన్ని విధాలుగా మద్దతిచ్చింది. అంతేకాదు బంగ్లాదేశ్లో సంక్షోభం కారణంగా వేలాది మంది భారత్లోకి చొరబడడం మొదలుపెట్టారు. వీరిలో దేశభక్తులను ఎంపిక చేసి వారికి గొరిల్లా వార్ఫేర్, వెపన్స్ హ్యాండ్లింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చింది రా. కావో ఆదేశాలతో ఈస్ట్ పాకిస్తాన్లోని రా ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ప్రజలను మోటివేట్ చేయడం మొదలుపెట్టారు. భారత్ వారికి అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఇది విన్న చాలా మంది ప్రజలు ఇండియాని మిత్రదేశంగా చూడడం మొదలుపెట్టారు. సరిహద్దుల్లో రెఫ్యూజీస్ ని భారత సైన్యం ట్రైన్ చేస్తోంది. కానీ వారు క్షేత్రస్థాయిలో దిగాలంటే భారీ సంఖ్యలో ఆయుధాలు కావాలి. ఇంచుమించు అదే సమయంలో ఈస్ట్ పాకిస్తాన్ ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వార్త విన్న కావో ఇతర కీలక అధికారులతో ఇజ్రాయెల్ ని సంప్రదించారు. అత్యంత రహస్యంగా ఆయుధాలు ఇండియాలోకి వచ్చాయి. గొరిల్లా టాక్టిక్స్ నేర్చుకుంటున్న శరణార్థుల చేతుల్లోకి ఈ ఆయుధాలెళ్లాయి. వీరందరూ తిరిగి తమ తమ ప్రాంతాలకెళ్లి పాకిస్తాన్ ఆర్మీతో పోరాటం చేశారు. ముక్తి బాహిని అంటూ నినాదాలు చేస్తూ శత్రువులపై తిరగబడ్డారు. కానీ తక్కువ ట్రైనింగ్ తో ఎవరూ సరైన సైనికులు అవ్వలేరు. అందుకే శరణార్థులను క్షేత్రస్థాయిలోకి పంపించిన తర్వాత ప్రత్యర్థులతో పోరాడుతున్న ఈస్ట్ పాకిస్తాన్ ఆర్మీని రా పిలిపించింది. వారికి కఠిన ట్రైనింగ్ ఇప్పించి మళ్లీ ఈస్ట్ పాకిస్తాన్లోకి పంపించింది. వారు మరింత ఎఫెక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. అలా నియోమిటో బాహిని, గానో బాహిని, ముజీబ్ బాహినీలు పుట్టుకొచ్చాయి. ఈ గ్రూప్స్ లో సభ్యుల పని ప్రత్యర్థులను ఢీకొట్టడం, పోరాటంలో అవసరమైతే చచ్చిపోవడం. బిచ్చు బాహినీలో మహిళలు మాత్రమే ఉండేవారు. వీరందరూ స్పైస్ గా పనిచేసి కీలక రహస్యాలను రాకి చేరవేసేవారు. 1971 వర్షాకాలం పాకిస్తాన్ సైనికులకు ఒక పీడకల. సరైన వేగంతో వారు ముందుకు కదల్లేకపోయారు.
ఇది గొరిల్లా వార్ఫేర్ కి చక్కగా ఉపయోగపడింది. ముక్తి బాహిని సభ్యులు పాకిస్తానీల వెన్నులో వణుకు పుట్టించారు. అటు మీడియాని ఉపయోగించుకుని పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేందుకు రా ప్రయత్నించింది. బంగ్లా మాట్లాడే ప్రజలపై జరుగుతున్న అరాచకాలపై ప్రపంచ దేశాల దృష్టి పడే విధంగా పనిచేసింది. 1971 నవంబర్ నాటికి ఈస్ట్ పాకిస్తాన్ విషయంపై భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్లో యుద్ధ మేఘాలు పేలిపోయి ఫుల్ బ్లోన్ వార్ గా పరిస్థితి మారింది. భారతదేశం అన్ని వైపుల నుంచి ఈస్ట్ పాకిస్తాన్లోకి ప్రవేశించింది. గెలుపే లక్ష్యంగా సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇలా అన్నిటినీ ప్రభుత్వం సరిహద్దును దాటించింది. చివరికి డిసెంబర్ 3న మొదలైన యుద్ధం పాకిస్తాన్ క్రషింగ్ డిఫీట్ తో డిసెంబర్ 16న ముగిసింది. ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా ఉద్భవించడం ఖరారైంది. ఈ ఒక్క యుద్ధం మీద ఇంకో ఫుల్ లెంత్ వీడియో చేయొచ్చు. మరీ ముఖ్యంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ శామ్ మాణిక్ షా కథ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. మీకు తెలుసుకోవాలనుంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను. ఈ యుద్ధం మొత్తం మీద సైన్యానికి ఆర్ఎన్ కావో నేతృత్వంలోని రా అన్ని విధాలుగా సాయం చేసింది. చివరికి పాకిస్తాన్ జైల్లో ఉన్న ముజీబుర్ రెహమాన్ ని విడిపించడంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఇది ఇండియన్ రా ఫస్ట్ అండ్ మోస్ట్ డెడ్లియెస్ట్ మిషన్ కథ. యుద్ధం ముగిసిన తర్వాత రాని మరింత బలోపేతం చేసేందుకు కావో కృషి చేశారు. ఆ తర్వాత ఎన్నో కోవర్ట్ ఆపరేషన్స్ ని ఆయన మానిటర్ చేసి భారత్ కున్న థ్రెట్ ని సమర్థవంతంగా ఎలిమినేట్ చేశారు. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి తర్వాత రా చీఫ్ పదవి నుంచి కావో తప్పుకున్నారు. 1980లో తిరిగొచ్చి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు సెక్యూరిటీ అడ్వైజర్ అయ్యారు. 1980s దశకంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSGని నిర్మించిన కీలక ఆర్కిటెక్ట్స్ లో కావో ఒకరు. ఇందిరాగాంధీ హత్య కావోను కుదిపేసింది. ఆ తర్వాత ఆయన రిటైర్ అయి ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. 2002 జనవరిలో మరణం ముందు వరకు భారత్కు ఎప్పుడేం అవసరం ఉన్నా ఆయన సాయం చేసేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఇండియన్ స్పై ఏజెన్సీలో రామేశ్వర్నాథ్ కావో ఒక లెజెండ్. భారత రక్షణ కోసం ఆయన ప్లాన్స్, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. కావో ఒక రియల్ లైఫ్ హీరో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.